విదేశీ టూర్లకి టికెట్లు బుక్ చేసుకుంటే కొంత 2-3 నెలల ముందో, ఒక 6 నెలల ముందో, ఏడాది ముందో బుక్ చేసుకుంటే రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ఆ కాన్సెప్ట్తో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు పెద్ద జలక్కిస్తున్న విమానయాన సంస్థలు విమానాల ఆకాశంలోకి ఎగరకుండానే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతో ముందుగా ప్రణాళికలు వేసుకుని విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న కళలకు గండి కొడుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడపాలనుకుని ముందుగానే విదేశాలకు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కొందరైతే వివిధ దేశాల్లో ఉంటున్న పిల్లల వద్దకు వెళ్దామనుకుని ముందుగానే ప్లాన్ చేసుకుని టికెట్లు కొనుగోలు చేసిన వాళ్ళు మరెందరో. వాళ్ళలో 95% మందికి ప్రయాణానికి 4-5 రోజుల ముందు మీరు ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ అనివార్య పరిస్థితుల్లో రద్దయిందంటూ విమానయాన సంస్థల నుంచి మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే టికెట్ సొమ్ము రిఫండ్ అవుతుంది. అప్పటికే అన్నీ సిద్ధం చేసుకుని ఉండటంతో మరో విమానాన్ని టికెట్ బుక్ చేసుకొని ప్రయత్నిస్తే వాళ్ళ కళ్ళు గిర్రును తిరుగుతున్నాయి. టికెట్ ధర దాదాపు 3-4 రెట్లు పెరిగినాయి. దీంతో ఉసురంటూ ప్రయాణాలు రద్దు చేసుకున్న వాళ్ళ సంఖ్య భారీగానే ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధన ధర భారీగా పెరిగింది. విమాన సర్వీసులు నడపడానికి అయ్యే ఖర్చులో మేజర్ వాటా ఇంధనాందే కాబట్టి నేపథ్యంలో పాత ఛార్జీలతో సర్వీసులు నడిపి నష్టాల బారిన పడలేక విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. దీంతో గన్నవరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.